నమస్తే నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వెరీ బిగ్ అన్బాక్సింగ్ అండ్ కమ్ ఇనీషియల్ ఇంప్రెషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే మనం ఇంత పెద్ద బిగ్ సైజ్ టీవీ అయితే ఇప్పటివరకైతే మనం చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్ అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకి TCL నుంచి TCL C65 75 ఇంచ్ టీవీ అయితే మనం ఈరోజు అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. సో ఫస్ట్లీ ఈ ఆలోచన చేయకుండా మనం అసలు ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. యూజువల్గా 75 ఇంచెస్ టీవీ అంటే మీరు చూడొచ్చు, నీకు గింతంతున్నా దీని ముందు ఇది చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది అనమాట టీవీ. సో ఇంత పెద్ద టీవీని వీళ్ళు చాలా సేఫ్గా అయితే ప్యాక్ చేశారు. మీరు ప్యాకింగ్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట. అంతా మనకి చెక్కలు ఉంటాయి కదా, చెక్కల్లో ప్యాక్ చేసి ప్రాపర్గా ప్యాక్ చేసి అయితే తీసుకొచ్చారు. వీటిని ఓపెన్ చేయడానికి మా తల ప్యాన్ అయితే తోక్కొచ్చింది అంటారు కదా, అలా అయితే అయిందనమాట. సో సుత్తలు పెట్టి అవి పెట్టి ఒకవేళ మీకు ఇంటికి వస్తే మాత్రం సర్వీస్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. బట్ మాకైతే ఇనిషియల్ కొంచెం చాలా కష్టపడి అయితే ఓపెన్ చేసాం. చాలా సేఫ్ ప్యాకింగ్, 80% మీకు ట్రావెల్లో డ్యామేజ్ అవ్వకుండా అయితే ప్యాకేజ్ అయితే చేశారు. సో మేము ఎట్టగలిగైతే కష్టాలు పడి దాన్ని అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేశాక మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. 2 కూడా మనకి మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. మెటల్ కూడా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మనకి టేబుల్ స్టాండ్స్ అనేవి. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ ఇట్లాంటివి చూడడానికి ఉంటుంది. అండ్ ఇక రిమోట్ కూడా ఉంటుంది. రిమోట్లో అయితే మీరు చూడవచ్చు అన్ని బటన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకి ఒక ప్రాపర్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని ఆప్షన్స్ అయితే మనకి రిమోట్లో చూడడానికి అయితే ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ రిమోట్ బ్యాటరీస్ కూడా మనకి వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి తెలిసిందే టీవీ అయితే ఉంటుంది. చూడొచ్చు మనకి టీవీ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. బెజల్స్ కానీ మీరు సైడ్ నుంచి చూసినా సరే డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. చాలా హ్యూజ్ టీవీ కాబట్టి మీకు బెజల్స్ అనేవి చాలా స్లిమ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. టేబుల్ స్టాండ్స్తో కూడా మీకు లుక్ అయితే ఇలా చూడడానికి అయితే ఉంటుంది. ఇక టీవీ సెటప్ వెరీ ఈజీ అనమాట. మనకి వాల్ మౌంట్ స్టాండ్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు కదా, అది దాని మీద లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. లెఫ్ట్కి రైట్కి పెట్టేసి మనం జస్ట్ స్క్రూస్ ఫిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాతకి మీరు ఒకవేళ టేబుల్ మౌంట్ అంటే టేబుల్ మౌంట్ అలా చేసుకోవచ్చు, లేదంటే వాల్ మౌంట్ ఎవరైతే కంపెనీ వాళ్ళు వస్తారో వాళ్ళు మీకు ఇన్స్టాల్ అయితే చేస్తారు. అండ్ సెటప్ చేశాక వెరీ ఈజీ, పవర్ ప్లగ్ ఇన్ ఇచ్చేసి మీరు పవర్ ఇచ్చేస్తే సో ఈజీ సెటప్ అయితే ఉంటుంది అనమాట. మీకు సింపుల్గా ఒకవేళ మొబైల్ ఉందనుకోండి, త్రూ మొబైల్ మీరు గూగుల్ టీవీ సెటప్ చేసుకోవచ్చు, లేదంటే త్రూ రిమోట్ కూడా రిమోట్ని పేర్ చేసుకొని మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ని పేర్ చేయాలంటే మిడిల్ బటన్ అండ్ హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయండి, రిమోట్ కూడా మీకు పేర్ అయితే అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా రిమోట్ అయితే మనం సెటప్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్ సెటప్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఈ C655 టీవీ ఉందో ఇది మనకి QLED ప్రో టెక్నాలజీతో వస్తుందన్నమాట. సో మోస్ట్లీ మనం వీడియోస్ చూసేటప్పుడు వివిడ్ కలర్స్ ఉంటాయి. యూజువల్గా మనకి ఏదైతే అన్ని QLED టీవీస్లో వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి, వివిడ్ కలర్స్ అయితే మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ రియల్ లైక్ పిక్చర్ క్వాలిటీ వస్తుందన్నమాట. ఎస్పెషల్గా స్కిన్ టోన్స్ ఇట్లాంటివి మనం చూసినప్పుడు న్యాచురల్గా అయితే వస్తుంది, మరీ ఓవర్ కలర్స్ రాకుండా. కలర్స్ వచ్చే దగ్గర కలర్స్, స్కిన్ టోన్స్ ఈవెన్గా అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది మనకి 95% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. సో దట్ మీకు యాక్యురేట్ కలర్స్ అయితే చూపిస్తుంది. అండ్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు బిలియన్ కలర్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఎక్కువగా మీరు కలర్ సీన్స్ ఇట్లాంటివి చూసినప్పుడు మీకు చాలా వైబ్రెంట్గా అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఆ వీడియోస్ ఎస్పెషల్గా మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో ఇట్లాంటి వాటిలో కంటెంట్ చూసినప్పుడు మాత్రం మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ చూడడానికి అయితే మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఎస్పెషల్గా కాంట్రాస్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, బీరోల్స్ అయితే చూడొచ్చు. కాంట్రాస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. బ్లాక్ సీన్స్ అండ్ బ్రైట్ సీన్స్ మీకు ఇక్కడ మనకి కాంబినేషన్ అయితే చూడొచ్చు. అండ్ అలానే మనకి ఇందులో వచ్చేసి AI PQ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే AI అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ అయితే చేస్తారు. ఎస్పెషల్గా మనకి స్మూత్ మోషన్ ఉండడం కానీ, లేకపోతే HDR వీడియోస్ చూసేటప్పుడు కానీ, AI HDR కానీ, AI కలర్స్ కానీ ఇవన్నీ మనకి అయితే ఇంపాక్ట్ అయితే చేస్తాయి. సో ఏదైతే అది ఉందో AI అనేది మనకి ఎస్పెషల్గా మనకి అప్స్కేలింగ్ టెక్నాలజీ ఉంటుంది కదా, పిక్చర్ అప్స్కేలింగ్ టెక్నాలజీ, దాంట్లో కూడా మనకి ఇది చాలా హెల్ప్ అయితే చేస్తుంది. మీరు 720p వీడియోస్ కానీ 1080p వీడియోస్ కానీ చూసినప్పుడు మీకు చాలా బెటర్గా అయితే మీకు 4Kలో అయితే అప్స్కేలింగ్ అయితే చేస్తుంది. ఏదైతే ఈ ప్రాసెసర్ ఉందో దానివల్ల మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కానీ లేకపోతే హై స్పీడ్కి సంబంధించిన విజువల్స్, స్పీడ్ మోషన్ విజువల్స్ ఉంటాయి కదా, అలాంటివి చూసేటప్పుడు అయితే మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు కాంట్రాస్ట్ కానీ, బ్రైట్నెస్ కానీ, మీకు కలర్స్ ఎస్పెషల్గా QLED టెక్నాలజీ కాబట్టి మీకు చాలా బెటర్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి కలర్స్ వస్తూ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా హార్డ్ అని చెప్పుకోవచ్చు. అదైతే మనకి ఈ TCL టీవీలో పర్ఫెక్ట్గా మనం చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బెటర్ అయితే మీకు ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఎస్పెషల్గా బ్రైట్నెస్ కూడా మీకు బ్రైట్గా ఉంటుంది. బట్ ఎన్ని బ్రైట్నెస్ నిట్స్ అనేది మేము ఇంకైతే చెక్ చేయలేదు. అండ్ ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆడియో క్వాలిటీ. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి Onkyo 2.1 స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, Onkyo 2.1 అంటే 2 స్పీకర్స్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఒక సబూఫర్, డెడికేటెడ్ సబూఫర్ అనేది బిల్ట్ ఇన్గా ఉంటుంది. సో దట్ మీకు కొంచెం ఆ సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా బెటర్గా అయితే వస్తుంది. ఒకసారి అయితే మీరు వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.
విన్నారు కదా, ఒకవేళ మీరు చిన్నపాటి రూమ్ లో కనుక ఈ టీవీని యూజ్ చేస్తుంటే మాత్రం ఈ సౌండ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. సో ఎస్పెషల్గా ఇది ఆంక్యో స్పీకర్స్ తో రావడం వల్ల మనకి ఏమైతుందంటే డెడికేటెడ్ సబ్ ఊఫర్ ఉండడం వల్ల మనకి బేస్ అనేది మనకి కొంచెం బెటర్ బేస్ అయితే మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ట్రబుల్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బెటర్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది మీకు కొంచెం ఏదైతే ఆంక్యో స్పీకర్స్ యూజ్ చేశారో దీనివల్ల మీకు కొంచెం ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే చూడడానికి ఉంటుంది. మా రూమ్ సైజ్ అనేది మోర్ దాన్ 160-170 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు లౌడ్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో అదొక మంచి విషయం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది అండ్ డిటిఎస్ వర్చువల్ సపోర్ట్తో వస్తుందన్నమాట. ఇవి ఇంకాస్త ఆడియో క్వాలిటీని మీకు ఇంకాస్త ఎన్హాన్స్ అయితే చేస్తాయి. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ పరంగా చూసినా సరే, పిక్చర్ క్వాలిటీ పరంగా చూసినా సరే మీకు ఇది బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. అక్కడైతే ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ అంతేకాదు మీకు ఇందులో వచ్చేసి గేమింగ్ ఫీచర్స్ అనమాట. ఫస్ట్లీ మనకి ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఆ 120Hz గేమింగ్ యాక్సిలేటర్ అనేది మీకు మీరు గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ చాలా బెటర్ అవుట్పుట్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి ఏదైతే HDMI పోర్ట్ ఉందో ఇది మనకి HDMI 2.1తో వస్తుంది. సో దట్ మీకు ఎప్పుడైతే మీరు గేమింగ్ కన్సోల్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసినప్పుడు ఇన్పుట్ ల్యాగ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ టైం అనేది బెటర్గా ఉంటుంది. మీకు స్క్రీన్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. HDMI 2.1 ఇవ్వడం మీకు గేమింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం కూడా మనకి గేమింగ్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో మనకి గేమింగ్ మాస్టర్ మోడ్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఆడియోని వీడియోని పర్ఫెక్ట్ గా సింక్రనైజ్ చేసి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్ తో పాటు మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ మెయిన్ సాఫ్ట్వేర్ ఫీచర్స్. ఇది వచ్చేసి మనకి గూగుల్ టీవీ ఓఎస్ తో వస్తుందన్నమాట. సో ఏదైతే గూగుల్ టీవీ ఓఎస్ కాబట్టి మీకు అన్ని అప్లికేషన్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇట్లా అన్ని అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా యాక్సెస్గా ఏమైనా యాప్స్ కావాలనుకుంటే ఇన్స్టాలేషన్ అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేటర్ అని మీరు ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అదర్ ఫీచర్స్ కూడా లైక్ మీ ఇంట్లో స్మార్ట్ డివైజెస్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా సో గూగుల్ టీవీ ఉంటుంది, అది గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కాబట్టి ఇన్బిల్ట్గా మనం వాటి ద్వారా అయితే వాటిని కంట్రోల్ అయితే చేయొచ్చు. ఏదైతే ఐఓటీ డివైజెస్ ఉంటాయో వాటిని కూడా మనం ఆరామ్సే త్రూ గూగుల్ అసిస్టెంట్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్గా మనం చూసినట్లయితే ఐకే టెక్నాలజీ అయితే యూజ్ చేసినమాట. వీళ్ళు ఎక్కువగా ఐ సేఫ్ అంటే ఎక్కువసేపు టీవీ చూస్తూ ఉంటాం కదా, కళ్ళు ఖరాబ్ కాకుండా వీళ్ళు మనకి టీవీ సర్టిఫైడ్తో వస్తుంది అండ్ ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేట్తో వస్తుంది. సో ఫ్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు కంటికి ఎటువంటి ఇబ్బంది కాకుండా వీళ్ళు మోస్ట్లీ ఎక్కువసేపు కంటెంట్ చూసినా సరే మీ కళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అయితే వీళ్ళు ఇట్లాంటి ఐసేఫ్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది TCL C65 ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ అన్బాక్సింగ్ అయితే. సో ఓవరాల్గా మీకు ఒక కంక్లూజన్ చెప్పాలంటే మాత్రం మీకు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి, అది కూడా క్వాంటమ్ డాట్ టెక్నాలజీ తోటి QLED టీవీ కావాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఆడియో క్వాలిటీ కూడా విత్ సబ్ ఊఫర్ బాగుండాలి అండ్ గేమింగ్ ఫీచర్స్ కావాలి. అండ్ ఎంతసేపు చూసినా కంటికి పెద్ద ఇబ్బంది కాకుండా ఐసేఫ్ టెక్నాలజీస్ ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటి ప్రైసెస్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వీటి ప్రైసెస్ అయితే ఇలా ఉంటాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఆ లింక్స్ అయితే యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.